నా పేషెంట్స్ తరచుగా అడిగే ప్రశ్నలు హెర్నియా సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అని. హాయ్, నేను డాక్టర్ ప్రవీణ్ కోడూరు, సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్, శ్రీనందక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ హాస్పిటల్, ఆల్సో ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ హెర్నియా సర్జరీ. ప్రతి పేషెంట్ హెర్నియా సర్జరీ 100% నిజం కావాలని కోరుకుంటారు, కానీ ఇది ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు. ఈ 1-2 వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నా సరిగ్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోకపోవడం లేదా డాక్టర్ సలహాలను పాటించకపోవడం లాంటివి ముఖ్య కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సర్జరీ తర్వాత డైట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నిజానికి మీకు మధుమేహం అంటే డయాబెటీస్ ఉంటే తప్ప ఎలాంటి పరిమితులు లేవు. అరుగుదలకి ఇబ్బంది పెట్టే కారంగా లేదా బాగా వేయించిన ఆహారానికి దూరంగా ఉండమని సలహా ఇస్తాము. సులభంగా జీర్ణమయ్యే ఇంట్లో వండిన పదార్థాలను మాత్రమే తినమని సలహా ఇస్తాం. సర్జరీ తర్వాత రెగ్యులర్గా మేము ఒక అబ్డామినల్ బెల్ట్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ బెల్ట్ని ఖచ్చితంగా మినిమం 1 మంత్ మీరు వాడాల్సి ఉంటుంది. హెర్నియా సర్జరీ తర్వాత రికవరీ సమయంని స్వల్పకాలిక అంటే వారం రోజులు లేదా దీర్ఘకాలిక అంటే 3 నుంచి 4 వారాలుగా విభజించవచ్చు. స్వల్పకాలిక విరామంలో అంటే ఆపరేషన్ అయిన తర్వాత మొదటి వారం వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వారం రోజుల పాటు ఇంట్లోనే పూర్తి విశ్రాంతి తీసుకోవడము, బయటికి వెళ్ళకపోవడము, సర్జరీ సైట్లో ఐస్ అప్లై చేయడము, డాక్టర్ సూచించిన మందులు వాడడం లాంటివి చేయాల్సి ఉంటుంది. మొదటి వారం అయిపోయిన తర్వాత 3 లేదా 4 వారాల పాటు దీర్ఘకాలిక విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ 3 లేదా 4 వారాలు మీరు లైట్గా వాకింగ్ చేయటము లేదా లైట్ జాగింగ్ లేదా యోగా, ప్రాణాయామం లాంటివి చేసుకోవచ్చు. కానీ అధిక బరువైన పనులు, ఉదాహరణకి ఒక నీళ్ళ బకెట్ మోయడము, 5 లేదా 7 కేజీలను మించి బరువు లేపడం లాంటివి చేయకూడదు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, హెర్నియా సర్జరీలో ఒక ఖరీదైన మెషిన్ వాడతాము. ఈ మెష్ 90% సెట్ అవ్వడానికి దగ్గర నెల సమయం పడుతుంది. అందుచేత ఈ కాలంలో ఎలాంటి బరువైన పనులు చేయకూడదు. సంక్లిప్తంగా చెప్పాలంటే, శస్త్రచికిత్స తర్వాత మొదటి వారం పూర్తిగా విశ్రాంతి తీసుకొని తర్వాత 3 వారాలు లేదా 4 వారాలు స్లోగా యాక్టివిటీ పెంచుకుపోవడం మంచిదన్నమాట. 1 నెల తర్వాత మీరు పూర్తిగా కోలుకుంటారు. ఇప్పుడు మీ హెర్నియా సర్జరీ ముందు ఎలాంటి దినచర్యను పాటించేవారో మళ్ళీ అలాంటి కార్యక్రమాలను అంటే డ్రైవింగ్, బైకింగ్, స్పోర్ట్స్, జిమ్ లాంటివి మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హెర్నియా ఆపరేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ కామెంట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.